హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టైం వచ్చేసి ప్రస్తుతానికి మనకి 10 అయిందనమాట. సో ఇప్పుడైతే మేము కాలుకు బట్టలు ఉతికేపోతున్నాము. సో ఎట్లా గడుస్తుందో ఇవాళ చూడాలా. అంతే, అన్ని తీసి పెట్టాను, అన్ని గంట వేసి పెట్టానే. చిన్ని పాపను కూడా పండబెట్టానే. నువ్వు ఐరమ్మను ఒకటి చూసుకొని నేను చక్క అద్దిస్తాను. రగ్గుల కాడికి ఉతుకుతాను ఫస్ట్. అవన్నీ తీసుకొని వచ్చి ఇడయి ఆరుతాయి. పదమ్మా, నిన్నల్లా పని ఇంటి పనిలో హెల్ప్ చేసేవో థ్యాంక్స్. ఈరోజు కూడా కాలువ పనిలో కొంచెం హెల్ప్ చేయొద్దులే. హెల్ప్ చేసేది ఏమన్నా, బంతులన్నీ ఇంకా నానే చేయాలో నాకు తెలుసు. అయినా వినోద్, నిజం చూడు వినోద్, నువ్వు ఎంత బాగున్నావు ఇప్పుడు. ఏం లేదు ఫ్రెండ్స్, ఇంతకు ముందు బూదినప్పుడు అరసలాడ ఏమేప్పుడు కూల్ చేసేది అండాడుతుంది. అటుకు వచ్చి మరి సంగ పని చేస్తుందని, లేదంటే మరి ఆడ ఫ్రస్ట్రేట్ అవుతానని ఇది రిలాక్స్ చేస్తుంది అనమాట. నాకు తెలుసులే. దిగు తొందర దిగు. నేను చెప్పేది నేను ఈ రకంగా పనికైతే ఎప్పుడు వచ్చలేడు. కాలకపోతానన్నా కూడా తిడుతుండే నన్ను. ఈడ నీ ఇష్టమో, నేనైతే రాను, నువ్వే ఎందుకంటే మోసుకొని రా అంటుండే. అట్లానే ఈరోజు అయితే వస్తున్నాడు. నిన్న సంవత్సరం కూడా వచ్చింది వినోద్ అయితే. అద్దేది కానీ పనిలో కొంచెం బాగా ఆశ్రయిస్తున్నాడు. చాలా థ్యాంక్స్ ఉన్నది. ఇట్లాంటి ఉన్నప్పుడు మాట్లాడు, నువ్వు లేనప్పుడు మాట్లాడాలి. నాను కూడా కామెంట్ చేస్తారు, భారతి మాట్లాడేటప్పుడు ఏంటి మాకు శాడ్ పెడతామని. నా గురించి నా ముందరే గొప్పగా చెప్తుంటే ఎట్లా పెట్టమన్నారు ఫ్రెండ్స్. నవ్వితేనేమో నేనే చెప్పించుకున్నాను, నార్మల్గా ఉండే ప్రయత్నం చేస్తాను. సో ఆ కామెంట్ కూడా వచ్చింది. ఆయన కూడా వస్తుందంటే కాలువకి వస్తావా? పా. ఒక సిస్టర్ కామెంట్ చేసింది అనమాట, ఎందుకు భారతి మాట్లాడేటప్పుడు మాకు అట్లా పెడతావు, కొంచెం హ్యాపీ పెట్టచ్చు కదా విన్నోదని. ఇది తీసుకురావాలి చూడప్ప. ఇది దీంట్లో ఫుల్ ఆడుకున్నారు సార్లే. అమ్మకి నెత్తి గింజకు నూనె వేస్తాను, వినోద్ నువ్వు కూడా వేసుకుంటావా? 2 కొబ్బరి నూనె డబ్బాలు గడ్డ కట్టేవి. అవునా? గడ్డ కట్టిన కొబ్బరి నూనె తింటుంటే ఫ్రెండ్స్, నెయ్యని కాదు, కొబ్బరి గడ్డే వేసుకునికి రాదు. నూనె గడ్డ కట్టి రాదులే గడ్డ. సో మేము కొబ్బరి అంటే కొబ్బరి నూనె గడ్డ కట్టింది తింటుంటే చిన్నప్పుడు. సో మీలో ఎవరైనా అట్లా చేస్తుంటే ఒకసారి కామెంట్ చేయండి. అయితే నాకు తెలియదు మరి. చలో ముగ్గురు కలిసి వేసుకున్నారా? ప్రైజ్ అక్క, ఐరమ్మ. ఏ పాప ఉన్నది మరి సార్. పెట్టుకుంటావా అది ముందు? అది ఎట్లా మరి? అది ఇంకోటి ఉన్నది గంటు. అత్త గంట కట్టేనప్పా. ఆడగా గంట లేదాడా? అది ముందు పెట్టుకో, అది వెనక్కి పెట్టు. తగిలి జరగైరా అవి నాన్న. మరి తర్వాత గడవతాను లేకుంటే పోదాం. ఇంకా పోదాంపా, ఇంకా అందరూ పోదాంపా. అవుతుందిగా అవి చేతిలో పట్టుకుంటాను. ఐరమ్మ పెట్రా పోయా, పెట్రా పో. అడా గతుకులు ఉంటాయి నాన్న. నువ్వు పోదామా? మన సంగ వేరా ఆడా. ఈ బ్రిడ్జ్ కాడే పెట్టరా. మంది ఎవరు లెక్కుంటారు కదా ఆడ. మంది ఉంటే దండమండి పోదాంలే. ఇంకా ఆడని పెట్టరాడా. ఏం తెలుసా? మరి సంగ వద్దంటే ఈయనది అట్లే పోతుంది. కాలువకి అయితే వచ్చేమే. ఎప్పటికంటే నీళ్ళు అనేది కొంచెం తక్కువే ఉన్నాయన్నమాట. ఈ మాత్రం మన్న కూడా సార్లేండి ఇంటికాడ. ఏమినా అవతల ఆరేసాక ఏం లేదు, అద్దె పెడతాను. నువ్వు పోయి ఆరేసి వస్తావాడా? ఇది పక్కనే క్యాబేజ్ చేయని చూడరా.
కింది కన్నేసేవే అవతల ఉతుకుతలే ఉండు 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 వినదు ఇడే వద్దు ఆద్దాంలే ఇడే ఉన్నాను ఇడే వద్దులే అవతలకి వద్దులే అవతల కొంచెం కచ్చలు కచ్చలేదు అది ఇదే కన్నీ కదలే మరి ఏమి కావాలి ఏం లేదు ఆ బంతలు తీసుకురా యువతలకి ఇవి ఉంటే అది ఉన్నది కాలవుగా అయిరా అయి కాలవు కదా ఫస్ట్ టైం కావచ్చు కదా మీరు పాప రావడము చెప్పుని నన్ను అంటే ఇంతసేపు ఉండలేదు ఒక చూసి వచ్చారు కట్కే ఉతుకుతాను మరి కింద పడేవమ్మో వద్దా ఆడే ఉండు. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కాలు దగ్గరకు వచ్చేసాము. సో ఓయమ్మా సో కాలువ అయితే చాలా చిన్నగా పారుతుంది అనమాట. చాలా చిన్నగా పారుతుంది. ఇంతకుముందు వచ్చినప్పుడు ఫుల్ పారుతుండే. సో ఎబ్రీ చాలా మరి స్టార్ట్ చేస్తావా అమ్మా? నువ్వేమమ్మా అంత మారినా ఈ అమ్మకి చాక్లెట్ ఎందుకు ఇసుక కుర్కురే వేయాల్సి ఉంటుంది ఫస్ట్. అది నమ్మలు అది తిన్నాక కుసుకో ఎట్లా కుసుతా ఇది కుసుకో మరి ఆటకి కింద పడతావు లే కొడక. నువ్వు బట్టలు ఉతికేది ఆడ మరి మనకి తాగదామా ఆసుపత్రి పోదాము అంతే ఏముండదు. ఒకప్పుడు మేము దీంట్లో ఈడు ఎదులాడేమే. ఇంకా దీంట్లో ఇది బంద్ అయితే ఈడ కొన్ని నీళ్ళు ఆగుతాయన్నమాట. సో ఈడు ఎదులాడేమే. ఒకప్పుడు వాళ్ళకి తిరుగులాడి ఎదులాడేమే ఫ్రెండ్స్. సో క్యాబేజీ ఎవరంటే చెప్పింది. పగాకును పట్టుకుని ఏమో క్యాబేజ్ అని. అమ్మా నీకు దండం పెడతాను ఎక్కడ పోతావు? నువ్వు దిగో. జాగ్రత్త చూడు పాకర మడసంగా. మూలలకే మాది వెళ్తావా బయలుది వెళ్తా ఉండు. నిజంగా వెళ్తావంటే వీడియోలో చూపిస్తాను. ఒకవేళ కొంచెంసేపు నాకు వస్తాయి. పట్టు నాకు ఈ అమ్మని ఆడు కూర్చుని ఈడు కూర్చుని పెడదనా ఇట్లా ఇట్లా కిందకన్నా పడినా నాకు భయం. మళ్ళా పన్నా ఎక్కడ కావాలి నన్ను ఉన్నాను లైబ్రరీ. కింద పడేలేవులే మరి. కింద పడేలేవనే కూర్చుని పెట్టేనే. సూర్య
బేబీ అన్నట్టు నువ్వు తిత్తరాడు నాన్న మగలు చేస్తావా చూసినప్పుడు మీ అమ్మ ఫోను భారతి వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది ఫ్రెండ్స్. హలో బాబు కాలం కచ్చమ్మే కాలం కచ్చమ్మే పట్టుకే కాలం కచ్చమ్మే నీవేమన్నా ఇచ్చి పంపి ఉతికేస్తా చిన్న పాపని ఆడ ఇంట్లో పండు పెట్టొచ్చాను 5 మంది దొరకొచ్చాను ఎన్నడు ఉండాలిలే అవు పండు పెట్టొచ్చాను 5 మంది దొరకొని వచ్చాను. ఓకే చలికాలం పని చేస్తాను ఇప్పుడు జొమాటో పోతాం కదా ఏడదమ్మా షాపు షాప్తోనే నువ్వు చక్కగా కూర్చోతలే లోట నిల్లు ఇంటికాడైతే ఈ రకంగా ఉంటుండే ఇంత రకంగా నీట్గా అవుతుండే చెప్పిన మాట నువ్వు సంవత్సరానికి ఒకసారి మనం ఇటుకు వచ్చేది ఏమా అయినా బాగుండదా యాల దిగుతా దిగుతా అంటున్నది
పైకి ఎక్కుతావు ఇంకా ఈడవుతావా పరిచయం వస్తుంది జ్వరం వస్తుంది పైకి ఎక్కింగా ఆడుకునిలే తక్కువ కుట్టుకురా మరి బిత్తరుగా గొంతులే కాలు పెడతా రా మరి దిగుతానంటాడు మరి ఎత్తుకో చాలా ఆడుకుంటావా పాపము ఇన్ని బట్టల్లో వినోదుకుంటే రెండు షాట్లో కూడా వాడేసాను పట్టుకు ఆడొస్తుంది నీకు అమ్మా రా రా మరి సంగరా అవు తీసుకోవచ్చు కదా అవు రాదా ఎక్కేకే ఏం వచ్చింది అప్పుడు ఇట్లా పోతే వేసిపోయి తప్పుడు రాదు కదా నేను ఎప్పుడో అప్పుడు ఫస్ట్లో చెప్తే వీడియోలో ఎప్పుడో చిన్నప్పుడు ఇలా ఆడుకుంటా కానీ మళ్ళీ ఇప్పుడు దింపింది భారతీయ దర్శనం నాకు భయం ఫ్రెండ్స్. చిన్నప్పుడు అయితే అందరూ ఇది ఆడుకుంటే పాములు ఉన్నా ఏమున్నా సరిపోతున్నాయి. ఇప్పుడు అవే డ్యాస్ వస్తున్నాయి నాకు. అక్కడ నుంచి బయటకు వెళ్ళి ఉంటాయి చిన్న పాములు. నీరు గట్ల ఏమో అంటారు నీరు పాములు నీటి పాము ఏమో. సో ఈ షాప్ వచ్చేసి నాకు దీనికి సొబ్బు పెట్టే రాదు. ఇది ఒక్కటి సొబ్బు పెట్టి కలిసి పోనే. సో ఇది ఒక్కటి ఉతికి మేము హైరా ఇంటికి పోతాము. ఇంటి పోయి మరి ఇవన్నీ అయిపోయావన్నమాట. బంతలు కానీ కొన్ని డోర్ కటన్లు ఇవన్నీ వేసి మరిరా. మరి నాన్న ఎట్లా రావాలా? సబ్బు పెట్టలేం వినది ఇంకా. సబ్బు పెట్టాలంటే తడి ఉండదా నానపద్దా? ఆల్రెడీ సర్ఫ్ నీళ్ళల్లో నానేసిందని. అవును నీకు ఎట్లా అనుకూలమైతే అట్లా. నాకైతే రాకు నీకు ఇస్తే తీసుకున్నప్పటి నుంచి ఉతికలేవా? ఉతికేనే ఊకంగా నీళ్ళల్లో అద్దేస్తుంటేలే కానీ నాకు రాక. కాలవు కదా బాగా క్లీన్ అవుతుంది అని నాను. నీళ్ళకి కదుతావు ఉన్న సబ్బర్లో పోతుంది కరిగిపోతుంది. చిన్న పాపని ఏం తోలుకురావు కాదు. చిన్న పాపని ఏం తోలుకురావు దాన్ని మరసంగా వేరా. సో ఇప్పుడైతే మేము బట్టలు ఉతకడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా హెబ్రిన్ కూడా ఇంటి దగ్గర ఇడిసి వచ్చాను. కొన్ని బట్టలు బంతలు కూడా ఇంటికాడ తీసుకొని ఆరేసి వచ్చామన్నమాట. సో ఇప్పుడు భారతీని ఎక్కించుకొని పోతాను. బాగా మిగిలిన బట్టలు తీసుకొని పోతాం. సో ఇక్కడ నేర్బండ్లు చెట్టు ఉన్నదనమాట. భారతీయ నేర్బండ్లు అంటున్నది. సో పోదాం. నాకు తెలిసిన ఒక్కటి కూడా ఉండవు దానికి ఉన్నీరు పిల్లలు. ఎందుకంటే పక్కనే స్కూలు కాలేజ్ అనమాట. బయలుదేరిన మన వాళ్ళు టైంపాస్ చేస్తున్నారు కొంతమంది. అంటే మనం కూడా ఒక స్టేజ్లో చేసిన వాళ్ళ మేలండి. బాగుంటుంది అవన్నీ. సో నీకు అవన్నీ ఇప్పుడు ఎవరు కనబడేటవన్నీ అందువు అవు కదా ఉన్నాయి కదా. ఇన్నట్టుంటావు అనుకోలేదే. దండి ఉన్నాయి ఫ్రెండ్స్. తెంపుకునేది కావాలి ఇప్పుడు ఓపిక. వస్తే కదా అర్థమయ్యేది. అవునా సరేలే చూస్తానుండు ఫుల్గా అవును ఎట్లా అవును చూస్తే అర్థమవుతుంది. అప్పుడు తెంపుకున్న వల్ల వద్దనేది తెలుస్తుంది. దుమ్మను దురుసుకో దాని మీద. దుమ్ము కాదు అది దానిపైన ఉందో మచ్చది. బాగున్నాయి పట్టే. అదిరిపోయింది. తెంపుకోవాలా పదమ్మా తెంపుకుందాం. కింద పడిన లేరు బాగుంటే కింద పడి కాదు. మా అక్కసి ఎండిపోగులే తినేవాళ్ళు లేరైపోయారు కదప్పా. మాకు అప్పుడు డబ్బులు ఇచ్చేది ఆడా. ఇవే మా ఆహారం అల్పాహారం. పట నువ్వు తినేకే తరఫై అప్పుడు తెంపాలి. ఎంతసేపు ఉంటావు ఇక్కడ తెంపు. ఈ నేరగాయల చెట్లు అంటే కళ్ళ ఉన్నట్టు ఇవి
తెంపు ఎన్నతో 2 జోళ్ళు తెంపులే. తెంపేస్తున్నాం మళ్ళీ. కలివిగాల చెట్లు ఉంటాయి ఫ్రెండ్స్. కలివిగాల చెట్లు ఉప్పు వేసుకొని తినాలా వద్దు. నేను గుర్తు చేసుకుంటే నోరు నీళ్ళు వస్తాయి. తెంపుతాను. ముండ్లు ఉంటాయి. ఏమి మీరు రుద్రాకు ఇట్లా అన్నట్టు అంటాం. కాయలేవో పండ్లు అవన్నీ తెంపుతున్నాం. మీరు ఇంకా పని పోతుంటాం అనమాట. ఇదే బడి సెలవు ఉంటే మాత్రం ఖచ్చితంగా నేనైతే పని పోతుంటే ఊకేంటి చెప్పాలా. ఇంకా నేరుగడి చెట్లు ఆడైతే ఉంటాయో దారి పొడుగ్గా అందరికంటే ముందు సాలు బెరిబెరి తెంపుకునేది. ఇంటికి ఇంకా కొంచెం 5 నిమిషాలు 10 నిమిషాలు ఉండాలి. ఇడుస్తాం తెంపన్నమ్మ ముందరి బండమ్మ అంటుంటారు కదా, వాళ్ళకంటే ముందరు పోయి నేరుగలు తెంపుకుని కూర్చుంటుంటే నేనైతే. ఇప్పుడు తెంపు. ఇప్పుడు నువ్వే ఇంకా నన్నైతే అంటావు కదా తెంపు. చెప్పనీకి రాదురా విన్నది పదంపా. చాలు తింటున్నాను ఇంకా. నేనులా కానీ నాకు తెలుసు నువ్వు ఎన్ని తెంపావు. చూపి పిడి ఇక్కడ దింపుతువే. ఇవి నేనే వినోద్ త్వర కింద రాలేవు పదా తెచ్చుకుందాంపా. నెరగాయలు తెంపాలంటే దూరగాయలు ఉంటాయి కదా, అవే తెంపుకున్నా. కాకపోతే చేయి తగిలిన తలకలు నెరగాయలు రాలిపోతాయి. అప్పుడు కూడా ఇట్లా ఏరుకుంటుంటే మాకు దిండి నెరగాలి మన ఇంటికల్లా లాస్ట్ చెట్లు కదా. అయితే గివన్నీ దొరికేవే, కింద పడిన వేరేని ఇవన్నీ. ఇంకా ఎత్తుకుతున్నాడు వినోదుగా. పదంప వినాడు రా, పిల్లలు ఎడుతుంటారా. ఇవే ఈ చెట్టే తులసి వాసన వచ్చేది. వద్దుపాయంగా ఏమో పండగ వాతావరణంతో పాటు మేము కూడా కొత్త స్థలం చూసామే. ఇదే అలా చూపి అన్నట్టేమనే రా ఇంటికాడవే కడుక్కొని తిందాందా. అయిపోయింది. ఇంకా కాలువ బట్టలు అయితే మాత్రానికి అన్ని కన్నిగాయ. ఇంటికైతే పోతున్నాము. మా పిల్లలు అయితే లేచింటారు. ఆ చిన్న పాప పండుకుని నేను లేచి మా ఇద్దరితో ఆడుకుంటున్నారంట. హాయ్ అండి అందరికీ. టైం అయితే మాత్రానికి 7 అయ్యేదనమాట. పొద్దున్న ఇంకా మొత్తానికి అయితే బట్టలు పిండుకోవడం అయితే అన్నీ అయిపోయిందనమాట. ఇంట్లో అయితే ఈరోజు 1 సంవత్సరం అయింటుందనమాట గుత్తి వంకాయ చేసి. అసలు సంవత్సరం నుండి వంకాయ అనేది చేసలేను, గుత్తి వంకాయ కూడా చేసలేను. ఇంకా ఈరోజు చేసాను చాలా రోజుల తర్వాత. అది కూడా వినోద్ అడిగితే ఈరోజు చాలా కోపం మీద ఉన్నాడు. 1 గంటన్నర ఏంటది నా మీద ఫుల్ కోపంతో ఉన్నాడు వినోద్. తనే మా అప్సర 5 గంటలప్పుడు అట్లా గుత్తి వంకాయ చెయ్యి అనకషన్ చెప్పే. సర్లే అనకషన్ అని చెప్పలే కానీ నన్ను వంకాయ చేయను కానీ ఉత్త వంకాయ చేయమంటున్నాడేమో అని ఉత్త వంకాయలు కూడా కొండొచ్చానే. ఇంటికి వచ్చినాక చిక్కుడుకాయలు తెచ్చాను వినోద్, వంకాయలు తెచ్చాను వినోద్ అనకషన్ అంటే గుత్తి వంకాయ చెయ్యాను. మరి పోయి బుడ్డలు తెచ్చుకున్నాను కదా అనకషన్ ఆలోచిస్తే ఇంకా కోపం పడాడే నా మీద. ఏదేమైనప్పటికీ వినోద్ కోసం అయితే చపాతీ గుత్తి వంకాయ చేసానే. తర్వాతకి బువ్వు కూడా కొంచెం అయితే వండాను అనమాట. మా చిన్న పాప ఐరమ్మ చపాతీ ఇష్టం అనమాట, తింటూ ఉన్నారు. నిసి ఏం తింటున్నావు? యాటి పోయినా అనకసాను కదా, యాటి వన్ఫో బౌ బౌ నిసే బాయ్ బౌ డాన్స్ అయ్యి నిసే గా ఇట్లానా
డాన్స్ చెయ్యి ఏం కనపడవు చెప్పు యా కనపడవు ఏం కనపడవే ఏమైందా ఏమైనా సో ఫ్రెండ్స్ టైం వచ్చేసి ప్రస్తుతానికి 10-11 నిమిషాలు అయిందనమాట. ఎప్పుడు దయ్యాలు లక్కున్నాం కదా గిట్లయ్యే. ఓకే ఓమే కింద పడి తీసుకున్నాం లేతే పైకి పెట్టలే లైట్ దయ్యం లెక్క కనపడుతుంది. ఇక్కడ చుట్టూ పెట్టు సెల్లం పట్టుకుంటుంది ఇట్లా. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే టైం వచ్చేసి 10 దాటిందనమాట. సో ఈ టైం అయితే బ్లాగ్ ముగిస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడే స్టార్ట్ చేసాం బ్లాగ్, మళ్ళీ ఇక్కడే ముగిస్తున్నాం మేమైతే. సో మొత్తానికి అయితే ఆల్మోస్ట్ అన్ని పనులు అయిపోయినట్టే. కామెంట్ అయితే వచ్చిందనమాట నిన్ను పెట్టిన వీడియోకి, అదే ఇల్లు క్లీన్ చేసిన వీడియోకి. సో ఆ కామెంట్కి భారతి బాగా ఫీల్ అవుతుంది అనమాట. ఆ కామెంట్ లేదండి, డిలీట్ చేసాను. అన్నీ వినోదే చేస్తున్నాడు భారతి, ఊకే తిని కూర్చునేదే అని అన్నారనమాట. నేను చేసే పనిని వినోద్ గ్యాప్ ఫోను నా దగ్గరే ఉంది ఫ్రెండ్స్. ఎక్కువ నేనే పైనుంటి కదా, రికార్డ్ చేస్తుంది నేనే అనమాట. సో నాకంటే ఎక్కువ భారతీయ పని చేసింది ఫ్రెండ్స్. కాకపోతే నాది కనిపించింది, నా చేతిలోనే ఫోన్ ఉంది కాబట్టి నేను రికార్డ్ చేశాను, నన్నే రికార్డ్ చేసుకున్నాను. సో అంతేగాని నేనేం చేస్తానో నాకేం తెలుసు చెప్పండి. ఇంటి పనులు భారతీయ తెలిసినంత నాకు తెలుస్తుందా? అన్ని సామాన్లు సర్దుకునేది, గూళ్ళు, దానికి పేపర్లు మార్చేది, తర్వాతకి ఇంట్లో కసువు బండ్లు అన్నీ నేను చేసుకునేది. నేను సమానంగా చేసేమే. ఏం చేసింది భారతి పని, తిని కూర్చుని దాన్ని కామెంట్ చాలా బాధ పెట్టింది నన్ను. ఎంత పని చేసుకుంటే ఏం కాదులే. సో ఏనేమైనప్పటికీ భారతి నాకంటే ఎక్కువ చేసింది ఫ్రెండ్స్. అసలు ఇంటి పని నాకేం తెలియదు, భారతీకే తెలుసు. భారతీయ చేస్తుంది, జస్ట్ నేను హెల్ప్ అయ్యాను అంతే. కాకపోతే రికార్డ్ చేసిన దాంట్లో ఎక్కువ నేనే ఉన్నాను కాబట్టి అట్లా అనిపించిండొచ్చులేండి. సో సరిగా మా పాపగానే ఉండదు నిద్ర అనట. సో అది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే హోప్ మీకు బ్లాగ్ నచ్చుంటుందని అనుకుంటున్నాము. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. మరోసారి మా కుటుంబం తరపున అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అండ్ గుడ్ నైట్. బాయ్.